చాలా భయపడేవాళ్ళం ఈ ప్రీ స్కూల్కి వచ్చేటప్పుడు అయితే. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇదే మా గ్రామంలో ఉన్న అంగన్వాడీ సెంటర్ అనమాట. దీన్ని ప్రీ స్కూల్ అంటాం కదా, అదనమాట. నేను కూడా ఈ ప్రీ స్కూల్లోనే చదవడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది సేమ్ అలాగే ఉందన్నమాట. ఇది వచ్చేసి శిలాపథకం అంట. అయితే అప్పట్లో నిర్మించినప్పుడు ఇస్తుందన్నమాట. ఇది ఎప్పుడు నిర్మించారంటే 2000 సంవత్సరంలో 14వ తారీఖు 2000 సంవత్సరంలో అయితే నిర్మించడం జరిగింది. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు చూస్తున్నారు కదా, అప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చేసి సీతంశెట్టి వెంకటేశ్వరరావు గారు గౌరవనీయులు. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ గారు సత్యచంద్ర గారు, అలాగే బి రాజశేఖర్ గారు, వీళ్ళు ఉన్నారనమాట. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి లాక్ అయితే ఇస్తారనమాట. అయితే ఫ్రెండ్స్ ఇది రెండు రూమ్స్ అయితే డివైడ్ అయి ఉంటాయి అనమాట. లోపల చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి వంట భాగం. మేము చదువుకునేటప్పుడు అయితే వంట భాగం ఇలా ఉండేది కాదనమాట. పెద్ద ఇల్లులా ఉండి అనమాట. ఇవన్నీ ఇల్లులు అంటే అనమాట. ఇప్పుడైతే ఇలా డివైడ్ అయిపోయినాయి. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సరౌండింగ్ మొత్తం పెద్ద గొయ్యి, చాలా చాలా పెద్ద గొయ్యి ఉండేది అనమాట. దాన్ని అయితే ప్రొక్లేన్ తోటి మొత్తం 32 ట్రాక్టర్ల మట్టి రాళ్ళు ఇవన్నీ పోస్తే కానీ ఇక్కడైతే గొయ్యి కూర్చోలేకపోయారు అనమాట. అంత పెద్ద గొయ్యి ఉండేది అనమాట. చాలా భయపడేవాళ్ళం ఈ ప్రీ స్కూల్కి వచ్చేటప్పుడు అయితే. ఇప్పుడైతే అది పూడ్చడం వల్ల చాలా నీట్గా ఉంది. ఇక్కడే మొక్కల పెంపకం అది జరుగుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి. అలాగే అవి వచ్చేసి దూదబ్బకాయలు అనమాట. అంటే బత్తాకాయలు, నారింజకాయలు కాదు, దూదబ్బకాయలు అనమాట. చాలా బాగా కాసినాయి, చిన్న మొక్కలైనా సరే. బాత్రూమ్స్ కూడా రెడీ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. చాలా బాగుందన్నమాట ప్లేస్ అయితే. చాలా పెద్దదే ప్లేస్. మా జీపీఎస్ స్కూల్ కన్నా, అంటే హై స్కూల్ అయితే ప్రైమరీ స్కూల్ కన్నా ఇది చాలా పెద్దదన్నమాట.